ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా ఈ రోజు జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఖనిజాలు కీలకమని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో ప్రదర్శించిన ఉత్తరప్రదేశ్ శకటం మొదటి బహుమతి సాధించింది. ఇక వార్తల వివరాలు. కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఈ రోజు జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటు చేసుకుందని, ఇది ఎంతో ఆవేదన కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు తెలుసుకుంటున్నామని ప్రధానమంత్రి వెల్లడిస్తూ, मैं महाकुंभ में जो दुखद हादसा हुआ है, उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है, कई लोगों को चोटें भी आई हैं। मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं. దేశ ఆర్థికాభివృద్ధికి ఖనిజాలు కీలకమని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 16,300 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కీలకమైన ఖనిజాల అన్వేషణలో దేశ సామర్థ్యాన్ని పెంచడం, అలాగే ఖనిజాల దిగుమతిపై ఆధారపడడాన్ని తగ్గించడం వంటి లక్ష్యంతో ఈ మిషన్కు ఆమోదం లభించిందని వెల్లడించారు. చెరకు రసం, చక్కెర సిరప్కు లీటర్కు 65.61 రూపాయల ధరను మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఇథనాల్ మిశ్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడిందని, సంవత్సరంలో రైతులకు 40,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, हम सब जानते हैं कि एथेनॉल के उपयोग से देश में इकोनॉमी में बहुत बड़ा एक बेनिफिट हुआ है. किसानों के लिए भी फायदे में है, फॉरेन एक्सचेंज भी बचता है और एनवायरनमेंट को भी लाभ होता है. ये नेशनल क्रिटिकल मिनरल्स मिशन से देश में एक बहुत बड़ी जो इंपोर्ट डिपेंडेंस थी वो खत्म होगी. आत्मनिर्भर भारत बनने में बहुत बड़ा ये स्टेप है और साथ ही साथ जो हमारी नेशनल सिक्योरिटी है, एनर्जी ट्रांजिशन है, उसको ये मिशन सिक्योर करेगा. భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ రోజు సాయంత్రం విజయ్ చౌక్ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అలరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ దళాలకు చెందిన వాయిద్య బృందాలు లయబద్దంగా సంగీత కార్యక్రమం నిర్వహించాయి. కాగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రిట్రీట్తో ముగిశాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన పరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ ఇతివృత్తంతో ప్రదర్శించిన ఉత్తరప్రదేశ్ శకటం మొదటి బహుమతి సాధించగా, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఖార్చీ పూజ శకటానికి 2వ స్థానం లభించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటికొప్పాక బొమ్మలు శకటం 3వ స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈ రోజు దట్టమైన పొగమంచు ఏర్పడిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గంగానది, పశ్చిమ బెంగాల్, తీర ఒడిశా, బీహార్లోని కూడా ఇలాంటి పరిస్థితులు 2-3 రోజుల పాటు కొనసాగనున్నాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే 4 రోజుల్లో వాయువ్య, మధ్య, అలాగే తూర్పు భారతదేశంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి
జాతీయ వార్తలు వింటున్నారు. ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన GSLV F-15 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టింది. భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్లోని ఈ రెండవ ఉపగ్రహం ఖచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్తో భారత ఉపఖండం అవతల 1500 కిలోమీటర్ల పరిధి వరకు యూజర్లకు ఖచ్చితమైన గమన సూచనలు అందిస్తుంది. GSLV F-12 మిషన్లో NVS-01 ఉపగ్రహం గత ఏడాది మే 29న విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించింది. కాగా ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు ఈ ఉపగ్రహపు నావిగేషన్ను వాడుకోవచ్చని ఇస్రో తెలియజేసింది. Extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year successfully accomplished with the GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు ఉదయం 11:30 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు తదితర అంశాలపై రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. కాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి లోక్సభలో ప్రసంగించనున్నారు. ఈసారి 2 విడతల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండవ విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో సుమారు 30 మందికి పైగా మరణించారు. 60 మంది గాయపడ్డారని మహాకుంభ్ డీఏజీ వైభవ్ కృష్ణ తెలియజేస్తూ, यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है. इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है. श्रद्धालुओं की सुविधा के लिए इस समय स्थिति सामान्य है. పశ్చిమ సౌదీ అరేబియాలో జియాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందారు. జెడ్డాలోని భారతీయ రాయబార కార్యాలయం ఈ వివరాలు వెల్లడించింది. జియాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయ పౌరులు మరణించడంపై ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. అధికారులతోనూ మృతుల కుటుంబాలతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. హెల్ప్లైన్ సైతం ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లు 2024పై పార్లమెంటు సంయుక్త కమిటీ ఈరోజు తన ముసాయిదా నివేదికను ఆమోదించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్ పాత్రికేయులతో మాట్లాడుతూ బిల్లుకు సంబంధించిన 14 క్లాజులకు సవరణలను కమిటీ ఆమోదించిందని తెలిపారు. ఈ నివేదికను రేపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పిస్తామని అన్నారు. గత 6 నెలల్లో బిల్లులపై వివరణాత్మక చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఖనిజాలు కీలకమని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.